తెలుస్తోంది. కానీ తెరపైనికి చాలా పేర్లు విన్నప్పటికి కూడా ఇప్పుడు ప్రస్తుతం మహేష్ గౌడ్ పేరు మాత్రం అధిష్టానం దాదాపు ఖరారు చేసినట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. సో ఎట్లా ఒకవేళ నిజంగానే టీపీసీసీగా మహేష్ గౌడ్ చేపడితే మళ్ళీ మదియాష్కి ఎటువంటి పదవి ఇవ్వబోతున్నారు అనేది కూడా ఒక మదియాష్కి ఉన్న అనుచరులు ఆలోచిస్తున్నారు. బిగ్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీలో కొత్త టీపీసీసీ అప్డేట్ అయితే అధిష్టానం దాదాపు ఖరారు చేసిందని చెప్పుకోవచ్చు. గత 2 నెలల కాలంగా టీపీసీసీ ఎవరు అనేది తెలంగాణ రాజకీయాల్లో చర్చగా మారింది. సో అయితే సామాజిక వర్గానికి చెందిన 2 నేతలను టీపీసీసీ కూడా ఖరారు చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ 2 పేర్లను ప్రధానంగా పరిశీలిస్తుంది. దాంట్లో మొదటిగా మదియాష్కి, రెండోదిగా మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు కూడా పోటీ పడుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. కానీ తెరపైనికి చాలా పేర్లు విన్నప్పటికి కూడా ఇప్పుడు ప్రస్తుతం మహేష్ గౌడ్ పేరు మాత్రం అధిష్టానం దాదాపు ఖరారు చేసినట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. సో ఎట్లా ఒకవేళ నిజంగానే టీపీసీసీగా మహేష్ గౌడ్ చేపడితే మళ్ళీ మదియాష్కి ఎటువంటి పదవి ఇవ్వబోతున్నారు అనేది కూడా ఒక మదియాష్కి ఉన్న అనుచరులు ఆలోచిస్తున్నాడు. అటు అధిష్టానం ఇప్పటికే మదియాష్కి కూడా బుజ్జగింపుల్లో భాగంగానే మదియాష్కి కూడా ఫోన్ చేసి ఈ విషయాన్ని తెలిపినట్టు కూడా మనకు సమాచారం ఉంది. సో ఏది ఏమైనా అటు ఆషాఢ మాసం కావడంతో శ్రావణమాసం వరకు వేచి ఉండి దాని తర్వాత కొత్త టీపీసీసీని ఎన్నుకునే ప్రయత్నం చేద్దామన్న భాగంగా మొన్న 2 రోజుల పర్యటనలో ఢిల్లీ పర్యటనలో రేవంత్ రెడ్డి వెళ్ళడం జరిగింది. ఈ పర్యటనలో భాగంగానే బట్టి విక్రమార్క తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వేరువేరుగా హైకమాండ్ నుంచి వేరువేరుగా సమావేశమై ప్రతిపాదనలు ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. సో ఈ ప్రతిపాదనలో దాదాపు మహేష్ కుమార్ గౌడ్ పేరు చాలా తెరపైకి వచ్చింది. మహేష్ కుమార్ గౌడ్ని కూడా ఖచ్చితంగా ఈ టీపీసీసీ అధ్యక్షుడు చేయాలని కూడా హైకమాండ్ సమావేశంలో ఉన్నట్టుంది. కానీ ఏది ఏమైనా 1-2 రోజుల్లో మాత్రం ఖచ్చితంగా టీపీసీసీ ప్రధాన అధ్యక్షుడు ఎవరు అనేది కూడా హైకమాండ్ డిసైడ్ చేయబోతుంది. దాని తర్వాత మంత్రివర్గ విస్తరణ కూడా ఉండబోతుందని చాలా ఊహాగానాలు ఉన్నాయి. సో దాంట్లో భాగంగానే ఖచ్చితంగా మంత్రి వర్గంలో ఎవరు స్థానాలు ఏంటి అనేది కూడా దాదాపు ఖరారు అయినట్టు కూడా తెలుస్తూ ఉంది. సో మన దగ్గర ఉండే సమాచారం ప్రకారం అయితే ఇప్పుడు ప్రస్తుతం సీఎం దగ్గర దాదాపు 3-4 శాఖలు ఉన్నాయి. ఆ శాఖలు బట్టి మనం చూసుకున్నట్టయితే ఒకటి విద్యాశాఖ, హోంశాఖ, దాని తర్వాత ఈ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సీఎం వద్దనే ఉంది. సో ఈ 3 శాఖలకు సంబంధించి దాదాపు కోదండరాం పేరు కూడా తెరపైకి రావడం జరిగింది. విద్యాశాఖకు కోదండరాం కేటాయిస్తే బాగుంటుంది అనేది కూడా హైకమాండ్ సమాలోచనలు ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. సో అటు ఎవరు మళ్ళా హోంమంత్రిగా చేపడతారు లేదా మున్సిపల్ శాఖ మంత్రిగా ఎవరు ఉంటారు అనేది కూడా దీనికి తెరపడినట్టు మరికొద్ది రోజులు తెరపడినట్టు కూడా తెలుస్తూ ఉంది. రేవంత్ రెడ్డి మార్క్ అని చెప్పుకోవచ్చు. సో రేవంత్ రెడ్డి మార్క్ ఎక్కడ తగ్గట్లేదు. రేవంత్ రెడ్డి మార్క్ తోటే మహేష్ గౌడ్ కానీ ఇప్పుడు రాబోయే కాలానికి మంత్రులు ఎవరైతారనేది కూడా మొత్తం కూడా రేవంత్ డైరెక్షన్లో నడుస్తుంది అన్నట్టు కూడా మనకు సమాచారం అందుతోంది. కానీ ఇక్కడ కొంతమంది ఆశావాహులు ఎవరైతే ఉన్నారో ఆశావాహులకు సంబంధించి ఈ చైర్మన్ అంటే
ఈ నామినేటెడ్ పోస్టులకు సంబంధించి చాలా కాంగ్రెస్ పార్టీలో చాలా ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. ఈ ఆశావాహుల్ని మళ్ళీ ఎట్లా బుజ్జగిస్తారనేది కూడా కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారుతూ ఉంది. సో ఒక పక్క విహెచ్ హనుమంతరావు కూడా ఒక మంచి నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలని కూడా హైకమాండ్ ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. కానీ ఇవన్నీ పక్కకు పెడితే కాంగ్రెస్ లో ప్రస్తుతము తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని కూడా ఇవన్నీ సమాలోచన చేస్తున్నట్టు కూడా హైకమాండ్ తెలుస్తా ఉంది. సో ఎట్లా ఉంటుంది ఏంటి అనేది కూడా మరికొద్ది రోజుల్లో వేచి చూస్తే ఖచ్చితంగా దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తా ఉంది.